వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి విజయానికి కావలసిన కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ ఓట్లను ఏ అభ్యర్థి చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు 1,55,095 ఓట్లు రావాల్సి ఉంది. రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా ఎలిమినేట్ ప్రక్రియ జరుగుతోంది. విజేత ఇంకా ఫైనల్ కాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు బరిలో నిలిచిన 52 అభ్యర్థులలో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులలో ఇప్పటి వరకు 33 మంది ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీ ఓట్ షేరింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,210 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,514 ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,486 ఓట్లు సాధించారు. దీంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సాయంత్రంలోగా విజేత ఫలితం తేలనుంది. వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కౌంటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, అసలు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? రిజల్ట్ కి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా విజయానికి కావాల్సిన ఓట్లయితే రానట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? రేఖ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికకు కౌంటింగ్ ప్రక్రియ అనేది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించేసి మ్యాజిక్ ఫిగర్ అనేది ఎవరికి రాకపోయేసరికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగించాల్సిన అవసరం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి అంటే ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ అనేది 1,55,095 అనేది రావాల్సి ఉంది. కాకపోతే ఏ అభ్యర్థికి కూడా రానటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలనుంచినటువంటి తీన్మార్ మల్లన్నకు 1,22,000 ఓట్ల ఆధిక్యత అనేది రావడం జరిగింది. ఆ తర్వాత సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,05,000 ఓట్లు సమకూరడం జరిగింది. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మల్లన్నకు 32,000 ఓట్లు అవసరం కాగా రాకేష్ రెడ్డికి 51,000 ఓట్లు అవసరమైన నేపథ్యం అయితే ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు కాబట్టి దీనికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగింపుగా జరుగుతూ జరిగింది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం దాదాపు ఈ ఉన్నటువంటి అంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉంచారు కాబట్టి 52 మంది అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చాయో వారిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంటున్నారు. సో ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రజెంట్ గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా ఇటు రాకేష్ రెడ్డికి అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు మధ్య కూడా ఓట్లు అనేవి సమపాలలో కూడా పడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రము తీన్మార్ మల్లన్న అంటే 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,210 ఓట్లు పోలుగాక రాకేష్ రెడ్డికి 1,04,514 ఓట్లు అనేవి పోల్గొనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి 43,486 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బలనుంచినటువంటి అశోక్ కు దగ్గర 29,776 ఓట్లు అనేవి పోల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల ఆధిక్యతతో కొనసాగిస్తున్నది. ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కంప్లీట్ కావడానికి ఈ రోజు సాయంత్రం 4 లేదా 5 పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి. తుది ఫలితం అనేది సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది. సో రెండో ప్రాధాన్యత ఓట్లతోటే ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోతే మాత్రము తప్పనిసరిగా మూడో ప్రాధాన్యత ఓటను కూడా లెక్కించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించేసి చివరిగా ఉన్నటువంటి అంటే మొదటగా ఇప్పుడు ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో తీన్మార్ మల్లన్న, అదేవిధంగా రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా అశోక్, ఈ నలుగురికి సంబంధించి లాస్ట్ చివరికి వచ్చే వరకు అశోక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరికి మెజార్టీ వచ్చేది దాదాపు తేట తెలివే అవకాశం ఉంది. అప్పటికీ కూడా ఫిగర్ అనేది చేరకపోతే మాత్రం తప్పనిసరిగా 3 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి పడ్డ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయి అనే విషయాన్ని కూడా లెక్కిస్తారు. సో ఆ సందర్భంలో ఫస్ట్ సెకండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. అప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది రాకపోతే మాత్రం తప్పనిసరిగా మూడో ప్రాధాన్యత అయితే అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఉన్నటువంటి ట్రెండ్
బట్టి చూస్తే మాత్రము సమపాలనలో పడుతున్నాయి కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లతోటే ఫలితం వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీర్మానం వలన విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు రేఖ. సో పుల్లారావు, ముఖ్యంగా పోటీ అనేది ఈ ముగ్గురు మధ్యలో నెలకొన్నట్లుగా మనం భావించవచ్చా? అటు అశోక్ గాని లేదంటే రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న. సో ఇంత గట్టి పోటీ నెలకొనడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా ప్రధాన పోటీ మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మానం మల్లన్న, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి రాకేష్ రెడ్డి మధ్యనే కొనసాగుతూ ఉండడం జరిగింది. ఇద్దరు కూడా దగ్గర నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుందని చెప్పవచ్చు. కాకపోతే మొదటి ప్రాధాన్యత ఓట్ల వరకు వచ్చే వరకు రాకేష్ రెడ్డిపై తీర్మానం మల్లన్న దాదాపు 18,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతను కనపరచడం జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మల్లన్నకు ఇంకొక 32,000 ఓట్ల అవసరం అయితే ఉండడం జరిగింది. అయితే ఇదే సమయంలో మల్లన్నకు సమపాలనలో అంటే దాదాపు దరిదాపుల్లో కూడా రాకేష్ రెడ్డి రావడం జరిగింది. దాదాపు 105,000 ఓట్ల వరకు అతనికి పోలైన సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా ఈ విధంగా ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతానికి ప్రధాన కారణం అయితే 3 ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా విజయం సాధించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఆ యొక్క ఉత్తేజాన్ని కొనసాగించాలి, అదేవిధంగా తన ఆధిక్యతను నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించడం జరిగింది. అందుకోసమే తీర్మానం వలన విజయం కోసం అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి 6 మంత్రులకు సంబంధించి యొక్క ప్రధాన బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఆ విధంగా ఉండటం వల్ల మాత్రము కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానంలో గెలవాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన సిట్టింగ్ స్థానం, ఎందుకంటే గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండటం జరిగింది. ఇటీవల కాలంలో జనగామ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. కాబట్టి తమ యొక్క సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వస్తుంది జరిగింది. సో దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా రాకేష్ రెడ్డిని ఖచ్చితంగా విజయ తీరాలు చేర్చాలని భావించి అందుకు అనుగుణంగా అనేక ప్రణాళికలు రూపొందించారు, అనేక ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి తప్పనిసరిగా ఇక్కడ బీజేపీ పాగా వేయాలి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించినట్లయితే ఇంకా తమ యొక్క పట్టు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ కూడా అంటే ప్రేమేందర్ రెడ్డి తరఫున కూడా వారి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, ఈ నలుగురు కూడా తమ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి ప్రేమేందర్ రెడ్డికి తరఫున కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సో ఈ విధమైన ప్రచారాలు నిర్వహించుకుంటూ పోయారు కాబట్టి తప్పనిసరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ అనేది తప్పనిసరిగా గెలుచుకోవాలని చెప్పి 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించేసి పోలింగ్ అనేది కూడా నమోదైంది. ప్రజెంట్ గా కౌంటింగ్ ప్రక్రియలో చూస్తే కూడా ముగ్గురు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఏ పార్టీకి కూడా సరైనటువంటి స్పష్టమైన మెజార్టీ రాలేదని చెప్పవచ్చు. కాకపోతే ప్రజెంట్ గా చూస్తే మాత్రం ట్రెండ్ను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మానం మన్ననకు మాత్రము ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.